Dear aspirants, welcome to VS Online Classes. In this video, we are going to discuss about a topic of problems on ages from Aptitude Corner. ఈ వీడియోలో మనము వయస్సులపై సమస్యలు టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. Let us start the introduction part of this topic. See, if the age of two persons is 4:5. 4:5. ఇద్దరు వ్యక్తుల యొక్క వయస్సుల మధ్య నిష్పత్తి 4:5 అనుకుందాం. ఆ నిష్పత్తిని బట్టి బేస్డ్ ఆన్ దట్ రేషియో 4:5 we can assume the age of the two persons. For example, from the 4:5 ratio, first person age 4 multiples అంటే 4 కానీ 8 కానీ 12 కానీ 16 కానీ 20 కానీ అయి ఉండొచ్చు. అంటే అక్కడ 4 అంటే 4 మల్టిపుల్ అయి ఉండొచ్చు ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్. ఇప్పుడు ఈ 5% బట్టి మనం సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ 5 మల్టిపుల్గా అజ్యూమ్ చేయొచ్చు. అంటే 5, 10, 15, 20 అండ్ 25 అండ్ సో ఆన్ ఏదైనా అయి ఉండొచ్చు. అంటే సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ఖచ్చితంగా 5 యొక్క గుణిజం 5 మల్టిపుల్, ఫస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఖచ్చితంగా 4 మల్టిపుల్ 4 యొక్క గుణిజం అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఏజ్ ఆఫ్ 3 persons A, B అండ్ C ఆర్ ఇన్ ద రేషియో 3:5:18 అనుకుందాం. 3:5:18 అలా 13:5:18 అనుకుందాం. ఇప్పుడు ఈ రేషియోని బట్టి ఏ యొక్క ఏజ్ అనగానే ఖచ్చితంగా మనము 13 మల్టిపుల్గా అజ్యూమ్ చేయాలి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ యొక్క ఏజ్ అంటే 13 మల్టిపుల్ సెర్చ్ చేయడమే. ఎక్కడైతే 13 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఎవ్రీవన్. ఓకే, యా. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో బిట్వీన్ ఆర్ ద ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ఆర్ 2 times the age of B అన్నాడు అనుకుందాం. అంటే ఇక్కడ ఏ యొక్క ఏజ్ బి యొక్క ఏజ్కి 2 times. ఎవరి ఏజ్ ఎక్కువ? ఏ ఏజ్ ఎక్కువ. ఎలా? బి యొక్క ఏజ్కి 2 times. సో ఏ అనే వ్యక్తి యొక్క వయస్సు బి అనే వ్యక్తి యొక్క వయస్సుకి రెట్టింపు. ఏ వయస్సు బి వయస్సుకి రెట్టింపు అన్నాడు అనుకోండి. రెట్టింపు అన్నాడు అంటే ఖచ్చితంగా మనము ఈ టర్మినాలజీని 2 times లేదా రెట్టింపు అని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ వర్డ్ని మనం రేషియోగా మార్చుకోవాలి. రెట్టింపు అనగానే గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనము 2:1 లేదా 1:2గా తీసుకోవాలి. ఎవరైతే పెద్దవాడు అయి ఉంటాడో వారికి 2 parts, చిన్నవారు ఉంటే వారికి 1 partగా తీసుకోవాలి. ఓకే, సో 2 times లేదా రెట్టింపు అంటే రేషియో ఏం తీసుకుంటారమ్మా? 2:1 లేదా 1:2గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటే 2 times ఆర్ ట్వైస్ అంటే మీరు తీసుకోవాల్సింది రేషియో ఏంటంటే, లేదా 2 రెట్లు అలా ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన రేషియో ఏంటంటే 2:1 లేదా 1:2. యంగర్ పర్సన్ గెట్స్ 1 unit, ఎల్డర్ పర్సన్ గెట్స్ 2 units. ఓకే, పెద్దవారికి 2 parts ఇవ్వాలి, చిన్నవారికి 1 partగా ఇచ్చి రేషియో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 3 times ఆర్ థ్రైస్ లేదా 3 రెట్లు అని ఇచ్చుంటే ఖచ్చితంగా రేషియో మనము 3:1గా కానీ 1:3గా తీసుకునేది ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 times లేదా థ్రైస్ లేదా 3 రెట్లు అని ఇచ్చుంటే ఖచ్చితంగా 3:1 లేదా 1:3గా తీసుకుంటే మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు, అజ్యూమ్ చేయగలగవచ్చు. ఓకే, యా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, 2 times మోర్ లేదా 2 రెట్లు ఎక్కువ. మోర్ లేదా ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా 1 time యాడ్ చేయాలి. రెట్టింపు 2 times అంటే ఏం తీసుకుంటాము? 2:1. అది ఎక్కువ అన్నాడు కాబట్టి ఇంకొక 1 time ఎక్కువగా తీసుకోవాలి. అంటే అప్పుడు ఏం తీసుకోవాలి? 3:1గా తీసుకోవాలి. జనరల్గా 2 times అంటే 2:1, కానీ ఎక్కువ అన్నాడు కాబట్టి 3:1గా తీసుకోవాలి. నెక్స్ట్ 3 times మోర్ అంటే ఇప్పుడు మీరు చెప్పాలి 3 times మోర్ లేదా 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ అని ఇచ్చాడంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే
4:1 లేదా 1:4గా తీసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్ ఎవ్రీవన్ గైస్. Difference between the ages of two persons, difference between ages of two persons in the past, present and future, in the past, present or future does not change or is same. ఇద్దరు వ్యక్తుల యొక్క వయస్సుల మధ్య భేదం ఇప్పుడు ప్రస్తుతం కానీ గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాలు, బి యొక్క ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాలు. ప్రస్తుతం ఏ బీల యొక్క వయస్సులు 20, 25. మరి వారి వయస్సుల మధ్య భేదం డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అంటే ప్రస్తుతం వారి వయస్సుల మధ్య భేదం 5 సంవత్సరాలు. భవిష్యత్తులో చూద్దాం. భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో 5 ఇయర్స్ తర్వాత తీసుకుంటున్నా. ప్రస్తుతం ఏ వయస్సు 20 అయితే 5 సంవత్సరాల తర్వాత ఎంత అయి ఉంటుందమ్మా? 25 సంవత్సరాలు. గాట్ ఇట్? నెక్స్ట్ ప్రస్తుతం బి వయస్సు 25 అయితే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందమ్మా? 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు చెప్పండి 25, 30 డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా చెప్పాలి? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అంటే ప్రస్తుతం వారి వయస్సుల మధ్య భేదం 5 సంవత్సరాలే, భవిష్యత్తులో కూడా వారి వయస్సుల మధ్య భేదం 5 సంవత్సరాలే. ఇప్పుడు గతంలో చూద్దాం. గతంలో పాస్ట్ వారి వయస్సులు 5 సంవత్సరాల క్రితం తీసుకుంటున్నా. ప్రస్తుతం 20 సంవత్సరాలు అయితే గతంలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? 5 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాలు. ఏ యొక్క ప్రస్తుత వయస్సు 20 ఇయర్స్. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అయి ఉంటుంది? 15 ఇయర్స్. బి ప్రజెంట్ ఏజ్ 25 ఇయర్స్. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అయి ఉంటుందమ్మా? 20 ఇయర్స్. ఇప్పుడు డిఫరెన్స్ అగైన్ 5 ఇయర్స్. 5 ఇయర్స్. If you observe all this calculation part, you can get an idea about the difference between the age of two persons in the past, present and in the future does not change. Very, very important point. Remember now. ఓకే, ఇద్దరు వ్యక్తుల యొక్క వయస్సుల మధ్య భేదం గతంలో కానీ భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏ యొక్క ప్రస్తుతం వయస్సు 25 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల తర్వాత అంటే 10 సంవత్సరాలు కలుపుతాం అంటే 25 + 10 ఎంతమ్మా? 35 ఇయర్స్. ప్రస్తుతం 25, మరి 10 సంవత్సరాల తర్వాత అంటే 10 కలుపుతాం ఎంత అవుతుంది? 35 సంవత్సరాలు. మరి 5 ఇయర్స్ బ్యాక్ -5 ఇండికేట్స్ 5 ఇయర్స్ బ్యాక్. సో 5 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం 25. 5 ఇయర్స్ బ్యాక్ 25 - 5 ఎంతమ్మా? 20 ఇయర్స్. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయస్సు నుంచి భవిష్యత్తులో వయస్సు కానీ గతంలో వయస్సు కానీ మనము ఐడెంటిఫై చేయొచ్చు. లేదా ప్రస్తుతం కాకుండా ఫ్యూచర్ వయస్సు నుంచి కూడా గతంలో వయస్సు మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేదా గతం వయస్సులో నుంచి ప్రస్తుత వయస్సుని ఫ్యూచర్లో వయస్సుని కూడా మనము ఐడెంటిఫై చేయవచ్చు, క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, యా. నెక్స్ట్ ఏ బీల యొక్క ప్రస్తుత వయస్సుల మొత్తం 20 సంవత్సరాలు. ఇందాకటి ఎగ్జాంపుల్లో, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి యొక్క వయస్సు తీసుకున్నా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల వయస్సులు తీసుకుంటున్నా. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ two persons A and B at present is 20 years. After 5 years 25 అవుతుందా 30 అవుతుందా అంటే 25 కాదు 30 అవుతుంది. ఎందుకు 30 అవుతుంది అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఒక్కొక్కరు 5 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతారు. 5 ఇయర్స్ మొత్తం ఎంత ఇంక్రీజ్ అవుతారు? 10 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో 20 + 10 టోటల్ ఎంతమ్మా? 30 ఇయర్స్ అవుతుంది. ఎంత అవుతుంది? 30 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 ఇయర్స్ బ్యాక్ -2 ఇండికేట్స్ 2 ఇయర్స్ బ్యాక్. ప్రస్తుతం ఇద్దరి వ్యక్తుల యొక్క వయస్సుల మొత్తము 20. 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక్కొక్కరు 2 ఇయర్స్ తగ్గుతారు.
మొత్తం మీద 4 సంవత్సరాలు తగ్గుతారు. సో 20 - 4 ఇట్స్ 16 ఇయర్స్. 16 ఇయర్స్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 1 పర్సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ నుంచి ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 2 పర్సన్స్ యొక్క టోటల్ ఏజ్, ప్రజెంట్ టోటల్ నుంచి ఫ్యూచర్ టోటల్ అండ్ పాస్ట్ టోటల్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 3 persons at present is 50 years. The sum of the ages of 3 persons at present is 50 years. Then after 5 years the total age will be. So present 50 ముగ్గురిది 5 సంవత్సరాల తర్వాత అంటే ఒక్కొక్కరు 5 years 5 years 5 years ఇంక్రీజ్ అవుతారు. మొత్తం మీద ఎంత ఇంక్రిమెంట్ అవుతుందమ్మా? 15 ఇంక్రిమెంట్ అవుతుంది. సో 50 ప్లస్ 15 years it will be 65 years. ప్రస్తుతం 50 సంవత్సరాలు ఆ ముగ్గురిది. 5 సంవత్సరాల తర్వాత అంటే ఒక్కొక్కరు 5 years 5 years 5 years మొత్తం మీద 15 years పెరిగి 65 yearsకి రీచ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ 5 years బ్యాక్ తీసుకుంటున్నా అంటే ఒక్కొక్కరి ఏజ్లో నుంచి 5 years తగ్గించేస్తాము. ముగ్గురి పైన 15 years తగ్గుతుంది. సో 50 - 15 8 35 years. 35 years. ఇలా ఎంతమంది యొక్క ప్రస్తుత టోటల్ ఏజ్ నుంచి అయినా సరే వారి టోటల్ ఏజ్ భవిష్యత్తులో కానీ గతంలో కానీ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ ఏ కామా బీల యొక్క ప్రస్తుత వయస్సుల మొత్తము 60 సంవత్సరాలు. ఏ కామా బీల యొక్క ప్రస్తుత వయస్సుల మొత్తము 60 సంవత్సరాలు అయితే ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బికమ్ 3:4. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్లీజ్. ఏమని చెప్తున్నాను? ఏ కామా బీలు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క ప్రస్తుత వయస్సుల మొత్తం సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 persons A and B is 60 years and the ratio between the ages of them after 5 years will be 3:4. అయితే ఏ కామా బీల యొక్క ప్రస్తుత వయస్సులు ఎంత అని అడుగుతాడు. ఓకే, చూడండి, ప్రస్తుత వయస్సులు ఎంతమ్మా చెప్పాలి? 60 సంవత్సరాలు ఇద్దరిది కలిపి. మరి 5 years తర్వాత అంటే ఒక్కొక్కరు 5 years పెరుగుతారు. మొత్తం మీద ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 10 ఇంక్రిమెంట్ అవుతుంది. 10 ఇంక్రిమెంట్ అయ్యి ఎంత అవుతుందమ్మా? 70 years అవుతుంది. 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాలని 3:4గా డివైడ్ చేస్తే నిష్పత్తి అనుపాతంలో మనం ఒక సంఖ్యను నిష్పత్తిగా ఎలా డివైడ్ చేయడమో నేర్చుకున్నాం. ఇప్పుడు అది అప్లై చేస్తున్నాం. ఫోకస్. 70 yearsని 3:4గా డివైడ్ చేస్తే అంటే మొత్తం ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నాము? 7 partsగా డివైడ్ చేస్తున్నాము. 7 parts వాల్యూ 3 + 4. 7 parts వాల్యూ 70 years. దెన్ 3 parts వాల్యూ ఎంతమ్మా? 30 years. అండ్ 4 parts వాల్యూ ఎంత అవుతుందమ్మా? 40 years. ఓకే, 30 years 40 years అనేవి ఏ కామా బీల యొక్క వయస్సులు. బట్ ఎప్పుడు? ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years ఏ కామా బీల వయస్సులు 30 మరియు 40, 30 మరియు 40 సంవత్సరాలు ఆఫ్టర్ 5 years, 5 సంవత్సరాల తర్వాత. మరి ప్రస్తుతం 5 సంవత్సరాల తర్వాత 30 అయితే ప్రస్తుతం ఎంత అవుతుందమ్మా? 25. 5 సంవత్సరాల తర్వాత 40 అయితే ప్రస్తుతం ఎంత అవుతుందమ్మా? 35. అంటే ఈ 60 సంవత్సరాలను డివైడ్ చేస్తే 25, 35 సంవత్సరాలు అవుతుంది. అవే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తుత వయస్సులు. మీరు కలిపితే మళ్ళీ 60 వస్తుంది. చూడండి, 25, 35 టోటల్ ఎంతమ్మా? 60 years. ఇది ప్రస్తుత వయస్సే, ఇది ప్రస్తుత వయస్సు కాదు. ఇప్పుడు అదేంటమ్మా? ఫ్యూచర్స్ ఏజ్. అంటే ఈ ప్రస్తుత వయస్సుని ఫ్యూచర్స్ ఏజ్కి కన్వర్ట్ చేసి తీసుకున్నాము. ఆ ఫ్యూచర్స్ ఏజ్ నుంచి ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసాము. రిమెంబర్. నెక్స్ట్, the present age of 3 persons A, B and C is 60 years. ఎటమ్మా? 60 years. After 10 years, the ratio will become
3:4:2. 3:4:2. అయితే అందులో పెద్దవాడి వయస్సు ఎంత, చిన్నవాడి వయస్సు ఎంత, లేదా పెద్ద మరియు చిన్నవాడి వయస్సుల మొత్తం ఎంత, పెద్దవాడి వయస్సు చిన్నవాడి వయస్సుల మధ్య భేదం ఎంత అని ఇలా క్వశ్చన్స్ ఎలా అయినా అడుగుతాడు. ఓకే, చూద్దాం. చెప్పండి అమ్మా. ప్రజెంట్ ప్రస్తుతము ఏ కామా బి కామా సిల యొక్క వయస్సుల మొత్తం ఎంత ఇచ్చాడు? 60 సంవత్సరాలు ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత అంటే ఒక్కొక్కరు 10 ఇయర్స్ ఇంక్రిమెంట్ అయ్యి మొత్తం ఎంత ఇంక్రిమెంట్ అవుతుందమ్మా? 30 ఇయర్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 30 + 60 టోటల్ ఎంత అవుతుంది? 90 ఇయర్స్ అవుతుంది. ఏంటా 90 ఇయర్స్ అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు 10 30 ఇంక్రిమెంట్ అయ్యి 60 కాస్త 90 అవుతుందని చెప్తున్నాం. ఇప్పుడు ఆ 90ని 3, 4, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. మొత్తం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము? 3 భాగాలు కాదు, 3 + 4 + 2 మొత్తం 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 90 ఇయర్స్. దెన్ 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 10. You are not kids, please try to do mind calculation part. So 9 10 times 90, 9 10 90, ఒక్క 10 ఎంతమ్మా? 10. అంటే 1 పార్ట్ వాల్యూ 10 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 30 ఇయర్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 40 ఇయర్స్. నెక్స్ట్ 2 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా చెప్పాలి? 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, 30 40 20 ఇయర్స్ ఆర్ ద ఏజ్ ఆఫ్ ద 3 పర్సన్స్. బట్ వెన్? ఆఫ్టర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత 30 40 20. క్వశ్చన్లో ఇప్పుడు ఏమంటున్నాడు? బి మధ్య వ్యక్తి బి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? బి యొక్క వయస్సు 40 సంవత్సరాలు. ఎప్పుడు? 10 ఇయర్స్ తర్వాత. మరి ప్రజెంట్ అంటే ఎంత అవుతుందమ్మా? 30. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అవుతుందమ్మా? 20. సి యొక్క ప్రస్తుత వయసు ఎంత అవుతుందమ్మా? 10. అంటే 30 40 20లో నుంచి 10 10 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము టు గెట్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 పర్సన్స్ ఏ బి అండ్ సి. ఇప్పుడు కలపండి. 20 ఇయర్స్ 30 ఇయర్స్ 10 ఇయర్స్ టోటల్ ఎంత అవుతుంది చూడండి? 60 ఇయర్స్ అవుతుంది.